హైవేస్ మాధవి లత ప్రజెంట్ హైదరాబాదు ఎంపీ స్థానానికి గాను బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఈమె పోటీ చేస్తుంది అంతే, ఇంకా గెలవాల. కానీ ఆమెకి ఈ సోషల్ మీడియాలో కానీ నేషనల్ మీడియాలో కానీ ఆ బీజేపీలు ఇస్తున్న హైపో మరి పెయిడ్ వర్షనో మనకు తెలియదు. కానీ ఈమె రేపు గెలిస్తే హిస్టరీ క్రియేట్ చేసింది. గెలవకపోయినా ఈమెకి ఏదో ఒక విధంగా అదృష్టం అనేది బీజేపీ నుంచి వరించిద్దని నాకు అనిపిస్తుంది. కారణం ఇండియా టీవీ ఆప్కే అదాలత్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ అరౌండ్ 96 minutes ఏమో ఉంది. అంత చూసే ఓపిక లేక ఫాస్ట్ ఫార్వర్డ్ కొట్టుకుంటూ వెళ్ళే. మరి ముందుగా ఇచ్చిన స్క్రిప్టో డోంట్ ఎగ్జాక్ట్లీ ఎన్నికలప్పుడు కొన్ని నిజాలు ఉండొచ్చు, కొన్ని పెయిడ్ వర్షన్లు ఉండొచ్చు. బట్ అందులో ఆమె మాట్లాడిన విధానం, కాన్ఫిడెన్స్, అసదుద్దీన్ ఓవైసీ అక్కడ పాత బస్తున్నటువంటి ముస్లింలకు సంబంధించి మతం తాలూకున్నటువంటి అంశాలని ఆ చట్టాల మీద కొన్ని పట్టుకొచ్చి మతపరంగా వారిని రెచ్చగొడుతూ ఇవన్నీ చేస్తున్నాడు. కానీ డెవలప్మెంట్ వేలో దాన్ని వాడతలేదంటూ అండ్ రిమైనింగ్ మరికొన్ని అంశాలకు సంబంధించి ఓవరాల్గా ఆమె చెప్పిన విధానం నాకు నచ్చింది, ఇంప్రెసివ్. సో దాంతో మన ప్రధాని మోదీ సైతం ఏమన్నారు, ఆయన ట్విట్టర్ పేజ్, దట్ మీన్స్ ఎక్స్ పేజ్లో ఈమె యొక్క ఇంటర్వ్యూలో మాట్లాడిన విధానం చాలా ఆశ్చర్యపరిచింది, నన్ను అబ్బురపరిచింది, చాలా బాగా మాట్లాడింది. ఇటువంటి వ్యక్తి మా బీజేపీలో ఉండటం వీ ఫీల్ ప్రౌడ్ అన్న వేళ డిఫరెంట్ ఫార్మాట్లో పెట్టేసి ఆ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. ఆయన ఈ ఆప్కే అదాలత్ అని చెప్పేసి ఆమె ఏ ప్రోగ్రామ్లో అయితే వెళ్ళి ఉన్నారు. అండ్ ఒక జడ్జి లాంటి వాళ్ళు ఉంటారు, ఒక యాంకర్ వచ్చేసి అక్కడ లాయర్గా అన్నట్టు, ఈమె వచ్చేసి కోర్టులో ముద్దాయి అన్నట్టు అనుకోవచ్చు. బట్ ఇక్కడ ముద్దాయి కాదు, ఒక పర్సన్, కంటెస్ట్ చేస్తున్న పర్సన్. ఏం కావాలని నన్ను అడుగుతూ ఉంటాడు, ఈమె చెప్తూ ఉండేది. అగైన్ మరలా అక్కడ మీరు అవునన్నా కాదన్నా ఆమె కొంచెం డ్రామాటికల్ వేలోనే వెళ్తుంది. సరే, గెలవడం కోసం ఎన్నైనా పడవచ్చు. మమతా బెనర్జీకి కాలు ఇరిగినా, ఆమె అంటారు అరవింద్ కేజ్రీవాల్కి ఏదో హెల్త్ ఇష్యూస్ వచ్చినా, జగన్మోహన్ కోడికెత్తైనా, ఇలా ఎవరైనా సరే నేను తప్పుబాటను. కానీ ఈమె చూస్తూ ఉన్నప్పుడు ఆ చేతికి వచ్చేసి ఆ రుద్రాక్షలేంటో, మెడలో తాళ్ళేంటో, గతంలో ఉన్నటువంటి ఈ మాధవి లత, గతం అంటే ఎప్పుడు తిప్పి కొడితే ఒక 4-5 నెలల క్రితం ఆమె రాజకీయాలకు రావాలి, టికెట్ నేను తీసుకోవాలి అనుకున్న మూమెంట్లో ఇక మొత్తం వర్షం చేంజ్ అయిపోయింది. అవి చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది, డ్రామాటికల్గా అనిపిస్తుంది. కానీ ఆమె పెడుతున్న ఎఫర్ట్స్ ఉన్నాయే గట్టిగా ఉన్నాయి. ఎంత అంటే ఈరోజు మరలా చెప్తున్నా, రేపు బీజేపీ తరఫున ఈమె కనుక గెలిస్తే అసలు తిరుగులేనటువంటి విధంగా ఆమె నెత్తిన పెట్టుకునేది బీజేపీ. ఒకవేళ ఓడినా ఆమె మాత్రం మంచి పొజిషన్ ఉంచుతారు ఈ బీజేపీ వాళ్ళు, అందులో నో డౌట్. ఇక ఈమెకి సంబంధించి మనం గతంలో మాట్లాడుకున్నాం. నేను డాక్టర్ అన్నట్టుకున్నా, డాక్టర్ కాదు, ఈమె వచ్చేసి ఎంఏ పొలిటికల్ సైన్స్ చేస్తున్నారు కోటి ఉమెన్స్ కాలేజీలో, నిజాం కాలేజీలో వచ్చేసి డిగ్రీ చేస్తున్నారు. అండ్ పాత బస్తున్నటువంటి ఏరియాలోనే ఆమె చదువుకోవడం జరిగింది. ఇప్పుడు వీళ్ళ హస్బెండ్ సంబంధించి కొన్ని బిజినెస్లు ఉన్నాయి, ఫైనాన్షియల్గా ఫుల్ ఓకే. దాన్ని ఇంకా ఇంగ్లీష్లో కావచ్చు, హిందీలో కావచ్చు, తెలుగులో కావచ్చు, 3 భాషలకు పట్టు ఉంది. అండ్ ఎవరైనా సరే ఏదైనా సరే ఫేస్ చేస్తారన్నట్టు రెడీ ఉంది. దాంతో ఆమెకు ఆల్రెడీ Y+ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చున్నారు. Y+ కేటగిరీ అంటే ఎప్పుడు ఆమె చుట్టుపక్కల వచ్చేసి 6 CRPF సిబ్బంది ఉంటారు, 5 వచ్చేసి ఇంటి దగ్గర వచ్చి సెక్యూరిటీగా ఉంటారు. అంటే చూడండి, సెక్యూరిటీ విషయంలో హైప్ క్రియేట్ చేసింది బీజేపీ. అండ్ ఆమె గురించి ఒక షో చేస్తే ఆ షోకి సంబంధించి ప్రధాని మోదీ యొక్క ట్విట్టర్ పేజ్లో మళ్ళీ హైప్ క్రియేట్ చేశారు. లోకల్ ఎక్కడైనా సరే డిజిటల్ ఛానల్స్లో వచ్చేసి యూట్యూబ్ ఛానల్స్లో మొత్తం ఆమె గురించే. అండ్ గతంలో చేసిన ఇంటర్వ్యూలు మరికొన్ని వచ్చేసి వైరల్ అవుతున్నాయి నెగిటివ్ వేలో, అయినా కానీ మళ్ళీ పబ్లిసిటీ వస్తూ ఉంది. సో ఫైనల్లీ నేను చెప్తున్నది ఏంటంటే, ఒకటే చెప్తున్నా, మరలా చెప్తున్నా, మీరు ఒక లక్ష్యం పెట్టుకోండి, ఆ లక్ష్యం కోసం ఎఫర్ట్స్ పెట్టండి. కొన్ని సందర్భాలలో కొన్ని డ్రామాటికల్గా ఉన్నా పర్లా, బట్ ప్రాపర్ వేలో అడుగైతే వేయండి, అనుకున్న లక్ష్యం మీరు చేరుకుంటారు. ఒకవేళ లక్ష్యం మీరు చేరుకోలేకపోయినా మీ యొక్క ఎఫర్ట్స్ని చూసి ఖచ్చితంగా మీకు చెయ్యందిస్తారు. మీరు ఉండాల్సిన పొజిషన్ వాళ్ళే ఉంచేస్తారు. అలా నాకు ఇవి అనిపిస్తూ ఉంది. నో డౌట్ ఈమె బీజేపీకి సంబంధించి ప్లస్ పాయింట్ అవుతుందో లేదో తెలియదు, కానీ బీజేపీ మాత్రం ఈమెకి అది పెద్ద ప్లస్ పాయింట్, అందులో నో డౌట్.